హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దీపా హాదిమణి టైలర్స్. ఇవాళ మనం వచ్చేసి స్కూల్ డ్రెస్ ప్యాంట్ అయితే ఎలా కట్ చేయాలో చూసేద్దామండి. నాకైతే 2 మీటర్స్ క్లాత్ అయితే ఇప్పుడు నాకు 2 ప్యాంట్లకు కావాలనేసి ఒక 4 మీటర్ల క్లాత్ అయితే ఇచ్చారు. నేనైతే 2 మీటర్స్ క్లాత్ కట్ చేసుకొని ఇలాగైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనము ఫస్ట్ అయితే ఇలాగైతే ఫోల్డ్ చేసేసుకోవాలండి. మనకు అంచులు అనేటివి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఫోల్డ్ చేసుకున్నది మన వైపు అయితే ఉండాలండి. చూసారా? ఫోల్డ్ చేసుకునేది మన వైపు ఉండాలి. అంచులు అటువైపు అయితే ఉండాలండి. ఇప్పుడు ఇలాగైతే ఫస్ట్ ఫోల్డ్ చేసేసుకోండి ప్యాంట్ కటింగ్ కోసమైతే. ఇప్పుడు మనకు చూడండి క్లాత్ అయితే 4 పొరల్లో అయితే వచ్చింది. ఆల్రెడీ ఒక ఫోల్డ్ మీద ఉంది. ఇంకొక ఫోల్డ్ అయితే చేసేసుకున్నాము. మనకైతే 4 పొరల్లో అయితే క్లాత్ ఉంది గదా! ఇలాగైతే సర్దేసుకుంటూ పెట్టేసుకోవాలండి క్లాత్‌ని. నీట్‌గా ఇలాగైతే సర్దేసుకోండి. మనకు నీట్‌గా వచ్చేస్తుంది. లోపల క్లాత్ మర్చిపోకుండా ఇలాగైతే మర్చేసుకోవాలి. ఇలాగైతే సర్దేసుకోండి. ఇప్పుడు మనమైతే ఆది ప్యాంట్‌కి మనకు లెంత్ ఎంతొచ్చిందో చూసేసుకోవాలి. నేనైతే సేమ్ కలర్ ఉంది కాబట్టి చాక్ పీస్‌తో మార్క్ చేసేసాను చూడండి. ఇలాగైతే చాక్ పీస్‌తో మార్క్ వేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి మనకు ప్యాంట్ పొడవు ఎంతుందో చూసేసుకోవాలి. పైన పట్టి వదిలేసేయాలండి. చూడండి. నాకైతే ప్యాంట్ లెంత్ పెంచమని చెప్పారండి 2 ఇంచెస్. అందువల్ల నేను 2 ఇంచెస్ మార్క్ అయితే చేసేస్తున్నాను చూడండి. ఇది మనకు పెంచుకోవాలంటేనే 2 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి. లేదంటే అవసరం ఉండదు. ఇప్పుడు మనకు ప్యాంటుకి కింద పట్టీ పెట్టడానికి కోసం అయితే 1 ½ ఇంచ్‌తో అయితే ఒక మార్క్ చేసేసుకోండి. ఇలా 1 ½ ఇంచ్‌తో అయితే ఒక మార్క్ చేసేసుకోవాలి. గీత గీసేసుకోండి. ఇప్పుడు మనము ఈ మార్కింగ్ దగ్గర నుంచైతే లెంత్ కొలుచుకోవాలండి మనకు. స్ట్రెయిట్‌గా అయితే ఇలా పెట్టేసుకొని ప్యాంట్‌ని ఒక మార్కింగ్ అయితే ఇలా ఎగ్జాక్ట్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. 1 ½ ఇంచ్‌తో అయితే ఒక మార్క్ చేసేస్తున్నానండి నేను. ఇప్పుడు ప్యాంట్ లెంత్ వచ్చేసి ఇలా స్ట్రెయిట్‌గా పట్టేసుకోండి. కొంచెం లాగి పట్టుకోండి. పాత ప్యాంట్ గదా! కొంచెం ముడుచుకొని ఉంటుంది. ఇలాగైతే కొంచెం లాగి పట్టేసి మనం మార్క్ పెట్టిన చోట ఒక మార్క్ అయితే పెట్టేసేయండి. ఇలా సమానంగా పెట్టుకోవాలండి మనము. ఇలా మార్క్ పెట్టిన చోటైతే ఒక మార్క్ చేసేసేయండి. 1/2 ఇంచు ఖర్చు కోసం ఇంకొక మార్క్ చేసేసుకోండి. ఖర్చు కోసం కావాలి గదా! ఇప్పుడైతే మనకు పైన నుండి పట్టీ దగ్గర నుంచి వదిలేసి మన కిస్తా ఎంతుందో అక్కడి నుండైతే కొలుచుకోండి. చూడండి. ఇక్కడ కుట్టు దగ్గర నుంచి ఇలాగైతే మనం 1/2 ఇంచ్ మార్కింగ్ పెట్టాం గదా! అక్కడి నుండైతే ఇలా కింది వరకు ఇలా కొలుచుకోండి. ఒక గీత గీసేసుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్‌ట్రా పెట్టేసుకోవాలండి. చూసారా? ఇలా లూజ్ దగ్గర గూడా మనకు ఫ్రిల్ వచ్చింటుంది గాబట్టి కొంచెం ముడుచుకొని ఉంటుంది క్లాతు. కొంచెం లాగి పట్టి పెట్టేసుకోండి. మనకు ఎగ్జాక్ట్ మనకు ఇంగ ఆది బ్లౌజు సారీ అండి. ఆది ప్యాంట్ ఎలా ఉందో అలాగే అయితే వచ్చేస్తుంది చూడండి. ఒక మార్క్ చేసేసుకోండి. ఎక్స్‌ట్రా 1/2 ఇంచు అయితే చాలండి మనకిక్కడ. 1/2 ఇంచ్ ఖర్చుతో ఒక మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు మార్కింగ్ అయిపోయింది గదా! ఇప్పుడు ఇక్కడైతే మనం మార్క్ చేసుకున్న దగ్గర ఒక లైన్ గీసేసుకోండి. ఇప్పుడు ఎగ్జాక్ట్ లూజ్ వచ్చిన దగ్గర గూడా ఒక మార్క్ చేసేసుకోండి. ఒక లైన్ ఇలా గీసుకొని ఇలాగైతే కలిపేసుకోవాలండి. ఇప్పుడు మనం లోపల పెట్టుకున్న లైన్ దగ్గర నుండి ఇలాగైతే కరువు తీసేసుకోండి. కొంచెం మన కిస్తా దగ్గర నీట్‌గా వస్తుంది. పట్టేయకుండా ఉంటుందండి క్లాతు. ఇప్పుడు పైన మార్క్ చేసాం గదా! అక్కడైతే ఒక గీత ఇలాగైతే గీసేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుండి కింద మార్కింగ్‌కి కలిపేసుకోవాలండి మనము. నేను స్కేల్‌తో అయితే కలిపేస్తున్నాను. మీ దగ్గర స్కేల్ లేకుంటే మీరు ఆది ప్యాంట్ పెట్టేసి గూడా కలిపేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వారి కోసమైతే ఈ వీడియో చేస్తున్నానండి. ఆల్రెడీ నాకొస్తుంది అనుకునే వాళ్ళైతే వీడియో స్కిప్ చేసేసేయొచ్చు. ఇలా లోపలికైతే ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. మనకు నీట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఈ 1 నేనైతే ఎగ్జాక్ట్ ఖర్చు కూడా పెట్టేస్తున్నాను చూడండి. ఎగ్జాక్ట్ కుట్టు కోసమైతే ఒక గీత గీసేస్తున్నాను. మనం కుట్టు వేసుకునేటప్పుడు అదే గీత మీద కుట్టు వేసుకోవచ్చు. ఇక్కడైతే 1 ½ ఇంచ్ ఖర్చు పెట్టాను గదా! ఇక్కడికొచ్చేసరికి నేను 1/2 ఇంచ్ ఖర్చయితే పెట్టానండి. చాలు మన కిస్తా దగ్గర ఎక్కువొద్దు. ఇప్పుడు ఇలాగైతే కట్ చేసేసుకోండి. మన ఛానెల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీకు వెంటనే. నేను వీడియో పెట్టిన వెంటనే. మీరు ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఈజీ మెథడ్‌లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే మన ఛానెల్‌లో ఉంటుందండి. ఎక్కువ కష్టపడకుండా ఇలాగైతే లోపల మార్కింగ్ దగ్గర నుండి ఇలాగైతే కట్ చేసేసుకోండి. చూసారా? కటింగు కింద ప్యాంట్‌దైతే అయిపోయింది. ఇప్పుడు మనం పట్టీ కోసం అయితే కట్ చేసుకోవాలండి. నాకైతే క్లాత్ ఎక్కువగానే ఉంది గదా! అతుకులైతే పడడం లేదు. ఇలాగైతే సర్దుకోవాలండి క్లాత్‌ని. ఎప్పటికప్పుడు మనం సర్దేసుకొని పెట్టుకుంటే మనకు లోపల క్లాత్ ఏమన్నా ముదురుకుపోయినా గూడా మనము ఫ్రీగా కట్ చేసేసుకోవచ్చండి ఇలా సర్దేసుకోవడం వల్ల. లేదంటే క్లాత్ కట్ అయిపోతుంది. ఇబ్బందయిపోతుంది గదా! ఇప్పుడు మనము ఈ పట్టీ లెంత్ ఎంతొచ్చిందో చూసేసుకోవాలండి. మనకు పట్టీ పైన నుండి కుట్టు దగ్గర వరకు ఎంతొచ్చిందో చూసేసుకోవాలి. నాకైతే 6:15 ఇంచ్ అయితే వచ్చింది. కనపడడం లేదు గాబట్టి చాక్ పీస్‌తో మార్కేస్తున్నాను జూడండి. 6:15 ఇంచ్ అయితే వచ్చింది గదా! రాసేసుకోవాలి. 6:15 ఇంచు. ఇప్పుడు మనకు ప్యాంటుకు నాడ ఎక్కించుకోవడం కోసమైతే పట్టీ పెట్టుకోవాలి గదండీ! దానికోసమైతే 1 ½ ఇంచు పెట్టేస్తున్నానండి. చూసారా? ఈ పట్టీ కోసం 1 ½ ఇంచ్ అయితే పెడుతున్నాను. నేను కొత్త వారి కోసమైతే ఇంత వివరంగా చెప్తున్నానండి. మీరు ఆల్రెడీ కుట్టడం వస్తే మాత్రం స్కిప్ చేసేసేయండి. నెగెటివ్ కామెంట్స్ పెట్టొద్దు. ఇప్పుడు ఇక్కడ నుండి అయితే ఎగ్జాక్ట్ లెంత్ వచ్చేసి 6:15 ఇంచుకైతే ఒక మార్క్ చేసేసుకోండి. తర్వాత అక్కడి నుంచి 1/2 ఇంచు ఖర్చు కోసం అయితే పెట్టుకోవాలండి. లేదు మనకు ఇదంతా కొంచెం అర్థం కావడం లేదనుకుంటే మనకి 6:15 ఖర్చయితే వచ్చింది గదండీ! అదే 6:15 ఖర్చుకి 2 ఇంచెస్ మార్క్ 2 ఇంచెస్ కలిపి మార్క్ చేసుకుంటే మనకు ఎగ్జాక్ట్ లెంత్ అయితే వచ్చేస్తుందండి. పట్టీ కోసం, ఖర్చు కోసం వచ్చేస్తుంది అందులో. చూసారా? నాకైతే 8:15 ఇంచ్ అయితే వచ్చింది. ఇదే 8:15 ఇంచు ఇక్కడైతే నేను మార్క్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఒక లైన్ అయితే గీసేసుకోవాలండి ఇక్కడ. లోపల మనకి క్లాత్ తక్కువ పడుతుందా అని ఒకసారి చూసుకొని ఒక లైన్ అయితే గీసేసుకోండి ఇలా. ఇలాగైతే గీసేసుకోవాలి. ఇప్పుడు మనకు నడుము లూజ్ ఎంతుందో చూసేసుకోవాలండి. ఇప్పుడు మనకు క్లాత్ అయితే 4 పొరలతో ఉంది గదా! అందువల్ల ప్యాంట్‌ని ఫోల్డ్ చేసి చెక్ చేసుకోవాలండి ఒకసారి. చూసారా? 4 పొరలతో అయితే క్లాత్ ఉంది నాకు. ఇలాగైతే ప్యాంట్‌ని మడిచేసి నడుము అయితే చెక్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది 4 ఫోల్డింగ్స్‌తో ఉన్నట్టు, ఇది 4 ఫోల్డింగ్స్‌తో ఉన్నట్టు గాబట్టి మనకు కరెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక ఈ మార్కింగ్ దగ్గర నుంచయితే కింద 1/2 ఇంచు వదిలేసి చెక్ చేసేసుకోండి. ఇప్పుడు ఎగ్జాక్ట్ మనకి నడుము లూజ్ ఎంతొచ్చిందో అంత ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఇలాగైతే కరెక్ట్‌గా ఒక మార్కింగ్ చేసుకొని, నాకైతే 2 ఇంచెస్ అయితే నడుము లూజ్ పెంచమని చెప్పారండి. అందువల్ల నేనైతే నడుము లూజ్ కొంచెం పెంచి పెడుతున్నాను. చూడండి. ఇప్పుడు మనకు ఇక్కడ కుట్టు కోసము, ఇక్కడ కుట్టు కోసం క్లాత్ కావాలి కాబట్టి ఎక్స్‌ట్రా 1 ఇంచ్ అయితే మార్క్ చేసేసుకోవాలండి. నేను వాళ్ళు నడుము లూజ్ పెంచమని చెప్పారు గాబట్టి, మరో 1 ఇంచ్ అయితే యాడ్ జేస్తున్నాను జూడండి. మీకు అవసరం అనుకుంటే పెట్టుకోండి ఇది. ఎక్స్‌ట్రా కావాలనుకుంటే. లేదంటే మనం ఇక్కడ 1 ఇంచ్ పెట్టాం గదా! అక్కడి నుంచయితే సరిపోతది మనకు. ఇప్పుడు కట్ చేసేసేయండి. ఇప్పుడు మనకు ప్యాంట్ ఎలా వస్తుందో అయితే చూపిస్తాను చూడండి. ఇప్పుడు కింద కట్ చేసుకున్న క్లాత్‌ని ఇలాగైతే పరిచేసుకొని మీకేమన్నా డౌట్ ఉంటే ఇలా గూడా చూసేసుకోవచ్చు మీరు. మనకు సరిపోతుందా లేదా అని డౌట్ ఉంటే. ఇలా సర్దేసుకొని ఇలాగైతే పెట్టేసుకోండి. చూసారా? ఇప్పుడు ఈ ఎక్స్‌ట్రా వచ్చిన పీస్ అయితే మనకి ఫ్రిల్స్ అయితే వచ్చేస్తాయండి. నేను స్టిచ్చింగ్ అయితే నెక్స్ట్ వీడియోలో పెడతాను. చూసారా? ఎలా స్టిచ్ చేసుకోవాలనేది నేనైతే నెక్స్ట్ వీడియోలో పెడతానండి. 10 నిమిషాల్లో అయితే మీ ప్యాంట్ స్టిచ్చింగ్ గూడా అయిపోతుంది. థాంక్స్ ఫర్